చావుకురాలు ఉన్నారు మన మధ్యలో. మొదటిగా ఈ బద్దివేల్లో పరిచర్య చేస్తున్న మార్తమ్మ గారు వచ్చి ఆమె సాక్ష్యం చెప్తారు. దేవుని నా స్తోత్రాలు. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఇంత గొప్ప మా సాక్ష్యం మీతో పంచుకుంటానికి దేవుడు గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. సాక్ష్యం చెప్పలేదు, ఎందుకంటే అన్నీ చెప్పలేదు, నాకు ఏడుపు వస్తుంది. నేను పొందిన శ్రమలు చెప్పాలంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే నా గుండె పగిలిపోయినంతగా శ్రమలు నేను పొందుకున్నాను. దేవుని నా స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఫాదర్ వందనాలనైనా ఇక దాని సమయంలో తండ్రి మా యొక్క చేసిన మేళ్ళు అయ్యా మరి సాక్షిపూర్వకంగా నాయన పంచుకుంటకు గొప్ప ఒక ధన్యత నాకు ఇచ్చాను. స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో అయా నీ స్తోత్రాలు. సాక్ష్యం ఎలా చెప్పాలో మాకు రాదు ప్రభువా. నువ్వే నాలో ఉండి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయా, నీకే వందనాలు. ఈ సాక్ష్యం వల్ల అనేక మంది బలపడతానికి సహాయం చేయండి అయా. నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీకే స్తోత్రాలు నాయన. అయా నీ బిడ్డల మధ్యలో నన్ను సాక్షిగా అయా నిలబెట్టినందుకు నీకు వందనాలు నాయన. ఈ అవకాశం ఇచ్చినందుకు అయా దైవ సేవకుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సేవా పరిచర్య అంతటి కూడా మీరు దీవించమని, సాక్షులు మీరు తోడే నడిపించమని యేసు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడుకొని, నా పాటలు అంటే చాలా ఇష్టం. మరి ఎంత పెద్ద మీటింగ్లైనా పాటలు పాడతా పోయి, మరి అంత విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ శ్రమల వల్ల పాటలు పాడాలన్నా కూడా ఆసక్తి అనేది నాకు పోయింది. ఎందుకంటే శ్రమలు నాకు మించిపోయినాయి. అయినా దేవుని సన్నిధిలో పాడాలని ఆశ. దేవుని నా స్తోత్రాలు. మాట్లాడదాం కుదరదు, తప్పులు పదే క్షమించండి. మీ అందరికి నేను తెలుసు. అయితే మరి అన్నమ్మ గారికి మా 5 మంది పిల్లలము, వాళ్ళందరిలో కూడా నేను పెద్దదాన్ని. అయితే చిన్న వయసు నుంచి కూడా నా ఉద్దేశం ఏంటంటే కుటుంబం కోసం కష్టపడాలి, కుటుంబాన్ని పోషించాలని. మరి నాకు వచ్చిన కాంచి కూడా కుటుంబాన్ని పోషించాలి. నేను పెద్దదాన్ని కాబట్టి 4 పిల్లలు, మా అమ్మ. నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అన్న ఆశ నాకు ఎక్కువ ఉండేది. చిన్నటి నుంచి కూడా మా అమ్మ నాకు అన్ని పనులు నేర్పించింది. మాది చెరుగుపల్లి, మేము చెరుగుపల్లిలో ఉండేవాళ్ళం. చిన్నప్పుడు కూడా మరి నేను చిన్నదాన్ని అయినప్పుడు కూడా నాకు లంగా ఓణి వేయించి మా అమ్మ నాటుకు తీసుకెళ్ళేది. ఎందుకు చెప్తున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి బాధ్యత అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. కుటుంబం మీద, కుటుంబాన్ని పోషించాలి. మరి మా అమ్మకి ఎక్కువ పని చేయాలా. మరి నేను వయసు వచ్చిన కాంచి కూడా, నాకు తెలిసిన వచ్చిన కాంచి కూడా మరి మా అమ్మని అన్నం కూర వండించేదాన్ని కాదు. పనులన్నీ కూడా నేనే చేసేదాన్ని. పని అంటే ఇష్టం నాకు, బాగా పని చేసేదాన్ని. అట్లా మేము 5 మంది పిల్లలము అక్కడ చెరుకుపల్లిలో ఉంటుండగా అక్కడ ఏమీ పనులు లేవు. ఒక ఆమె సాకులలో ఆమె, ఒక ముసలామె. మరి అమ్మ అక్కడ మీ ఇంకోళ్ళకి వస్తే బాగా పనులు ఉంటాయని మా అమ్మ, మేము కొంచెం అందరు చిన్నపిల్లలే, మేము ఇంకోళ్ళు రావడం జరిగింది. అప్పుడు కూడా ఇంకా పని అంటే ఇంకా ఎక్కువ పని అన్నమాట. పని చేసి మా కుటుంబాన్ని మరి పోషించాలని నాకు అంత బాధ్యత ఉండేది. మా చెల్లెళ్ళు అందరూ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నేను అట్లా చేస్తుండగా నాకు మేనమామతో వచ్చి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నాకు జనాలు 7 సంవత్సరాలు కానుపురాల నాకు. అంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొంచెం మారుమస్తు ఉండేది కాదు, లోకాసులు ఎక్కువ ఉండేవి నాకు. 2 సార్లు 3 సార్లు ముగ్గు పుట్టించుకున్నాను నేను. ముక్కు కూడా పెట్టుకోవాలని
మరి పూలు పెట్టుకోవాలని, గజ్జలు పెట్టుకుని లోకాసులు ఎక్కువ, చెప్పాలని చాలా ఆశలు నాకు, లోకాసులు ఎక్కువ. ఎందుకంటే మరి మా అమ్మగారు సేవ చేస్తూ ఉండేది, నాకు మేనమామకి ఇచ్చినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సంపూర్ణంగా దేవుడిని అంగీకరించి చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. మరి మా అమ్మగారు నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. జనాలు కూడా నాకు కానుపు రాల. ఆ తర్వాత 7 సంవత్సరాలకి నాకు కానుపు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తప్పులు పోతే క్షమించండి. ఇదే ఫస్ట్ నేను సాక్ష్యం చెప్పటం. అంటే మా చర్చిలో వాక్యం చెబుతా కానీ మధ్యలో ఎన్నో సాక్ష్యం చెప్తాను. సంపూర్ణమైన సాక్ష్యం నేను వాళ్ళకి చెప్పాల మనస్ఫూర్తిగా. ఏంటంటే వీళ్ళు బలంతం చేస్తున్నారు కాబట్టి సాక్ష్యం చెప్పాలని, నాకు బలంతం చేసింది, నాకు చెప్పాలని లేదు. అయినా వాళ్ళ కోరిక చొప్పున నేను సాక్ష్యం చెప్తున్నా దేవుని. అందుకని నాకు వాగ్దానం ఉంది, అమ్మా నువ్వు 10,000 మందిలో సాక్ష్యం చెప్పాలని నాకు దేవుడు వాగ్దానం చేశాడు. నేను దేవుడిని చెప్పిన మాట చెప్తున్నా, నువ్వు ఒత్తగా చెప్పటం లేదు. 10,000 మందిలో సాక్ష్యం చెప్పాలని చెప్పాడు. దేవుని స్తోత్రం. అలా నాకు బాబు పుట్టాడు. ఆ బాబుకి చాలా సాకులు చేస్తున్నాను. 2 సంవత్సరాలు చనిపోయినాడు. తర్వాత పాప పుట్టింది. ఇంకా కాన్ఫరెన్స్ కాంచి నా శ్రమలో శ్రమలు ఎక్కువైపోయినాయి. అట్లా 3 పిల్లలు కూడా చనిపోయినారు. తర్వాత ప్రభువా నేను ఈ సేవ చేస్తాను నాయన, నాకు ఒక మంచి బిడ్డని అని చెప్పి అడిగినా నేను. ఒకసారి నాకు గర్భిణీ పోయింది, చాలా చనిపోయి బతికినాను అన్నమాట. ప్రభువా నాకు ఒక మంచి బిడ్డని, నేను ఈ సేవ చేస్తానని చెప్పిన. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాకు ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉండేది. ఎందుకంటే దేవుడు చేసిన మీరు చెప్పాలి కాబట్టి చెప్తాను నేను. ఆ కుమారుని ఇచ్చినప్పుడు నాకేం చేసిన అంటే ఒక పైప్ ఉంది, ఆ పైపుని అంతా కడిగేసి మూతేసేసాడు. మూతేసిన తర్వాత అమ్మ నీకు చోటు చక్కన బాబు పుడతాడని చెప్పాడు, దేవుడు చెప్పాడు నాకు. తర్వాత నాకు కానుపు వచ్చింది. అప్పుడు 5వ నెల. మమ్మల్ని ఏం చెప్పారంటే అప్పుడు మమ్మల్ని నాతో ఇసుకుపోయి ఉన్నారు. ఇట్లా పిల్లలు చనిపోయి 3 అబాసనలు అయ్యి వాళ్ళు కూడా నా మీద ఇసుకుపోయి ఉన్నారు అనమాట. అమ్మ నువ్వు ఒక కానుపుకి తీసుకెళ్తాను, ఇంకా నేను తీసుకెళ్ళాం, నువ్వు ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. చెప్తే నాకు 5వ నెల తెల్లగా పాలిపోయినా, ఒక గోడలాగా తెల్లగా పాలిపోయినా. నేను చెప్తాను దేవునికి, ప్రభువా నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాకూడదు అని నేను ఎప్పుడు కూడా సన్న దేవునికి చెప్తా ఉంటా. తెల్లగా పాలిపోయినా నాకు 7వ నెల కానుపు. ఏమంటే అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే నాకు సూర్యుడు చేతుకుంది, ఆకాశం పైపు ఉంది, రక్తం ఎక్కిస్తూ ఉన్నాడు దేవుడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సజీవ సాక్ష్యం ఒకటి, రక్తం ఎక్కిస్తూ ఉన్నాడు. తెల్లగా పాలిపోయిన అందరూ చూసి నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇంకా 9వ నెల వచ్చింది, నన్ను కానుపుకి తీసుకొచ్చింది మా అమ్మ. తీసుకొస్తే బాగా ఎంత లాభనైపోయినాను. పట్టుబుపోయింది, చాలా భయంకరమైన పరిస్థితి. ఒళ్ళంతా వాసిపోయింది, అంతా వాసిపోయింది ఒళ్ళంతా. కూర్చోలేను, పడుకోలేను, నుంచోలేను పరిస్థితుల్లో హాస్పిటల్కి డాక్టర్ చేర్చుకోలే నన్ను, ఎవరు కూడా చేర్చుకోలేదు. ఇంకా అక్కడ పడేస్తున్నారు గవర్నమెంట్ అది మామూలుగా. మాకు నేను కాన్పులేని హాస్పిటల్ ఉంది కాబట్టి ధర్మాంధ్ర హాస్పిటల్. అక్కడ చాలా బాధపడి అంతా బాసి ఎట్టగొట్ట దేవుడు కాన్పు బయట వేసినాడు నన్ను. ఆ తర్వాత క్షేమంగా ఉన్నాను. ఇంటికి తీసుకొచ్చింది మా అమ్మ. ఆ నీరు అనేది తగ్గలేదన్నమాట, గుండెకి కొడతా ఉంది, కాళ్ళన్నీ వాసిపోయినాం. దేవుడు మంచి బిడ్డని ఇచ్చినాడు నాకు. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే అక్కడ బాబు అన్న కాడని హాస్పిటల్ షాప్ ఉంది, ముందు షాపు, ఆ షాప్ కాడ పోయి 4 మాటలు తెచ్చింది. అమ్మా వేసుకో, నీకు నీరంతా పోద్ది అని చెప్పింది. వేసుకున్న తర్వాత ఆ నీరంతా కూడా పోయింది. భయంకరంగా ఉన్న చూడటానికి అసహ్యంగా. ఎందుకంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్ష నా చేతిలో ఉంది, పరీక్ష పెడుతున్నాడు దేవుడు నన్ను. ఈ బిడ్డల ద్వారా నాకు పరీక్ష పెడతా అన్నాడు. ఎందుకంటే పరీక్ష అట్ట కనపడితే నాకు చాలా భయం. మళ్ళీ దేవుడు నాకు ఏ పరీక్ష పెడుతున్నాడు, నేను ఏ పరీక్ష రాయాలో ఇన్ని శ్రమలో నేను భయం. కానుపు రాకముందు 7 సంవత్సరాలు కానుపు వచ్చిన కానీ నన్ను పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ తర్వాత మంచి బిడ్డ తీసిన తర్వాత ఆ బిడ్డనే
3 నెలలు మా అమ్మ 5 నెలల ఇంటికి పంపించింది. అలాగా మా అమ్మమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఎందుకంటే నేను సమర్పణ చేసుకున్న సేవ చేయాలని మా పాస్కర్ 10 సంఘాలు ఉన్నాయి తాళంబ్ర సార్ అని. మా ఇంట్లోనే 5 సంవత్సరాలు పెట్టాం ప్రార్థన. ఎందుకంటే మాది చిన్న ఇల్లు, మాది పూరిల్లు, 2 రూములుగా ఉంటే ఒక రూమ్లో మా పెద్దమావ ఉంటాడు, ఒక రూమ్లో మేము ఉంటాము. వాళ్ళ కరెంట్ ఉంది, మా కరెంటు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. మా మామయ్య మా కరెంటు కూడా ఇచ్చేవాడు అనే స్థితిలో ఉన్నాం. కష్టపడుకుంటే తినాలా లేవద్దు లేదు. ఆ విధంగా నాన్నగారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు సేవకులు. వాళ్ళు మీరు ఇంట్లో వద్దు, ఈ రూమ్లో వద్దు, పిల్లలందరూ చనిపోతున్నారు కదా, వేరే రూమ్లోకి వేరే ఇంట్లో చేరమన్న తర్వాత అన్నప్పుడు నాకు ఆనందరావు కానుపు వచ్చిందనమాట. దయచేసి వెనక ముందుకు వస్తుంది, క్షమించండి, కొంచెం అర్థం చేసుకోండి. ఆ ఇంట్లోకి వచ్చినాక నాకు ఆనందరావు కడుపులో పడ్డాడు. దేవుడు ఇచ్చాడు నాకు ఒక మంచి జాంకాయ కోసిన. నేను చెట్టు ఉంది, ఆ జాంకాయ చూడగా నా నవ్వు ఊరిపోయింది. అప్పుడు ఆ జాంకాయని కోసిన, ఎందుకంటే నేను స్పష్టంగా చూసి మీకు చెప్తున్నాను, అందుకని దేవుడు ఇచ్చిందామని నేను ధైర్యంగా చెప్తున్నాను అన్నమాట. ఆ కోసిన తర్వాత దేవుడు చెప్పినాడు, ఇచ్చినాడు, గంట అయిపోయింది. అలాగా ఆనందరావుకి 2వ సంవత్సరం, ఇప్పుడు 1 సంవత్సరం పుట్టినరోజు చేసుకుందాము. మా అమ్మమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడే అన్నారని మేము సేవ చేయాలని దేవునికి సమర్పణ చేసుకున్నాం కదా. నేను అప్పుడు అనుకున్నా, ప్రభు నేను ప్రతిరోజు నీ సేవ చేయాలనుకుందాన్ని. అక్కడ మేము సంఘ పెద్దగా చేసేవాళ్ళం. ఏ మీటింగ్ పెట్టినా మా పాస్కర్ 10 సంఘాలోనే మా పెంతుకొస్తూ అక్కడ పోయి మేము పరిచర్య మా సంచులో 5 సంవత్సరాలు ప్రార్థన పెట్టాం. మాది చిన్న రూమ్ కాబట్టి ప్రతి ఆదివారం బయట సామాను పెట్టేవాళ్ళం. పెట్టి ప్రార్థన అయిపోయినాక మళ్ళీ ఎన్ని లోపలికి తెచ్చుకునేవాళ్ళం. అట్లా 5 సంవత్సరాలు పెట్టిన తర్వాత మా పాస్టర్ గారికి ఒక ఆయన రేకుల సెట్ ఇచ్చాడు. ఇంకా ఆ రేకుల సెట్లోకి ప్రార్థన వెళ్ళిపోయింది. అక్కడ ఆధారం పెడుతున్నారు. అలాగా ఇంకా మా తమ్ముడే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ట్రైనింగ్ చేయాలా ఒంగోలులో అని చెప్పి ఆ లోపు మా మరిది భాగ్యరాజు, సుధాకరు వాళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు సేవలోకి వెళ్ళిపోయినారు. ఈ పాస్టర్ కూడా ట్రైనింగ్ చేయాలని మా ఇంటి ఆయన కూడా. మరి 40 రోజులు ట్రైనింగ్ చేసిన తర్వాత మమ్మల్ని గోపారం మండలం వేసినారు. గోపారం మండలం వేసిన తర్వాత మేము ఆ బిడ్డను పట్టుకొని మా అమ్మమ్మ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆమెను సమాధి చేసి ప్రార్థన పెట్టి మా మామయ్య వాళ్ళు హిందువులు అనమాట, కట్టిక హిందువులు. ఆ పైన మాకు 20 సెంటు స్థలం ఉంది, ఎన్టీఆర్ ఇచ్చారు మా అమ్మమ్మకి. అది అమ్ముకొని మా మామయ్య సగం మేము సగం తీసుకొని మా ఇంటి ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు, వచ్చేసినాడు. గోపారం మండలం వేశారు వాళ్ళు. 40 రోజులు ట్రైనింగ్ చేసిన తర్వాత మేము కడప నుంచి బద్వేలు వచ్చాం. అప్పుడు మా మరదల తమ్ముడు ప్రసన్న అని ఆ కవినింట్లోనే ట్రైనింగ్ చేసి అక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. మేము డైరెక్టర్గా మరి మాకు చుట్టాలు కాబట్టి మేము అక్కడే దిగినాం ప్రసన్న కాడ. మమ్మల్ని గోపారం మండలం కాబట్టి వేసింది. గోపారం మండలం మాకు ఇల్లు దొరకల. అక్కడ చిన్న గ్రామం కాబట్టి ఎవరి కాళ్ళే కొట్టుకుంటారు, మాకు బాడికి ఇల్లే దొరకల. ఆ చిన్నపిల్లలను పట్టుకొని మరి ప్రసన్న 2 రోజులు మాయమ్మడు వచ్చాడు. మళ్ళా మేము 3వ రోజు మాకు ఇల్లు దొరకలా. అప్పుడు మా అమ్మకి చెప్పినాం, అమ్మ ప్రార్థన చేయి, మాకు ఇల్లు దొరకలా, మాకు ఇల్లు దొరికితే కదా మేము ప్రార్థన చేయం, మరి అక్కడ నిలబడేది అంటే ఒక రాత్రి పెద్ద హస్తం మాకు వచ్చింది. వచ్చి అట్లా ఆదరించింది. ఆ హస్తం తెల్లగా ఉంది. అది ఆ తెలిపిందో భయంకరంగా బాగా తెల్లగా దగదగా మెరుస్తుంది. పెద్ద హస్తం వచ్చి ఇట్లా మమ్మల్ని ఆదరించింది. అట్లా వచ్చిందనమాట. అట్లా ఆదరిస్తే తెల్లారిపాటిగా మాకు ఇల్లు ఇచ్చారు వేరే వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే దేవుని సేవ చేయాలని ఆశ. ఎందుకంటే నేను సమర్పణ చేస్తున్నాను, నాకు మంచి బిడ్డనితే ప్రభు నీ సేవ చేస్తానని సమర్పణ చేస్తున్నాం కాబట్టి మరి దేవుని సేవ చేయాలా, దేవుని కొరకు జీవించాలా, మరి దేవుని కోసం త్యాగం చేయాలా, దేవుని సందులో సాక్ష్యం చెప్పుకోవాలా. మరి అని నాకు చెప్పాలంటే పెద్ద సాక్ష్యం సింపుల్గా చెప్పేస్తున్నాను 20 నిమిషాల్లో. మేము అక్కడ ఉంటా బద్వేల్లో ఒక పరిచర్య దేవుడు మాకు ఇచ్చాడు. బద్వేల్లో పరిచర్య ఉంది. ఒక ఆయన మాకు చర్చి కట్టి బద్వేళ్ళు ఇచ్చాడు. ఆలోగా దేవుడు నాకు స్థలాన్ని చూపించాడు. అక్కడ శ్రీనివాసపురంలో స్థలాన్ని చూపించాడు. మేము అక్కడ బాడుకుంటున్నాం, ఇల్లు దొరుకుతుంది, తిరిగి పరిచర్య చేసుకుంటున్నాము. కవిని చర్చి వాళ్ళు నెలకు 2000 ఇచ్చేవాళ్ళు మాకు. వాళ్ళు
ఇచ్చేవాళ్ళు. అవి తీసుకుంటా ఆడ పరిచర్య ఇక్కడ స్థలాన్ని దేవుడు మాకు చూపించాడు. అక్కడ చూపించిన తర్వాత మాకు ఇల్లు లేదు. స్థలాన్ని చూపించిన తర్వాత ఒక మిద్దె చూపించాడు. మిద్దెక్కి నేను బట్టలు తెస్తున్నాను పైకి ఎక్కి. ఏమీ లేదు అప్పుడు మాకు. ఆడ స్థలాన్ని చూపించి మిద్దె చూపించాడు. అప్పుడు మాకు స్థలం దొరకలా, ఏం దొరకలా. దేవుడు చూపించిన తర్వాత ఆ స్థలాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అలాగా మేము బద్వేల్లో ఒక పరిచర్య మాకు రూపాయలపేట అని అక్కడ మేము పరిచర్య కుదుర్చుకున్నాము, చేస్తున్నాము. ఆడ ఆలస్యం అనమాట. వాళ్ళు నామకార్థ క్రైస్తవులు అట్టు ఉంటారు, ఇట్టు ఉంటారు, 2 విధాలు ఉంటారు వాళ్ళు. సంపూర్ణ భక్తి కాదు. మమ్మల్ని వాళ్ళు చాలా ఏడిపించారు వాళ్ళు. అక్కడ గురవయ్య గారు అని బ్యాంక్ మేనేజరు, ఆయన ద్వారా చర్చి కట్టించి అక్కడ పరిచయం చేసినాం. అక్కడ మా శ్రీనివాసపురంలో ఒక జేమ్స్ గారు, మరి భార్య వెంకటలక్ష్మ, వాళ్ళకి 4 కుమారులు అయితే చిన్న కుమారుడు మా అమ్మటి ఉండేవాడు పరిచర్యకి, దయాకర్ అని. చిన్నప్పటి నుంచి కూడా మాకు పరిచర్యకి దేవుడు ఆ బిడ్డను మాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ పరిచర్య చేస్తున్న తర్వాత ఇక్కడ దేవుని సలహా ఇచ్చాడు. మరి మేము ఉంటున్న నీళ్ళు వాళ్ళు ఖాళీ చేయమని చెప్పారు. ఎందుకంటే ఆనందమ్మ గారికి ఒకే పాప, ఆ పాపకి 15 సంవత్సరాలు చదువుతోంది. ఆమెకు మళ్ళీ పిల్లలు లేరు. మేము వెళ్ళిన తర్వాత మేము ప్రార్థన చేసిన తర్వాత ఆమె కానుపు వచ్చింది. మగబిడ్డ పుడతాడని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించింది. వాళ్ళు కొట్టాల పాకలో ఉంటా మాకు మేము మిద్దెలో ఉంటున్నాం అన్నమాట. అది గవర్నమెంట్ 2 రూములు. మగబిడ్డ పెడితే కొట్టాం పాకలో పెడితే బాగోదు, బూజు పడిద్దని మిద్దెలో పెట్టాలని చెప్పి మమ్మల్ని ఖాళీ చేయించింది. చేయించిన తర్వాత ఇంకా మేము ఏరే వాళ్ళు బొగ్గు కాలుస్తానికి పోయినారు యానాదులు. వాళ్ళు మాకు రూమ్ ఇచ్చినారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు. అక్కడ ఉంటా మేము పరిచయం చేసుకుంటా ఉన్నాం. ఈలోగా దేవుడు మాకు స్థలాన్ని ఇచ్చాడు కదా. వాళ్ళు ఏమన్నారంటే ఈ స్థలం మా పేరు పెట్టండి అని చెప్పారు. మా పాస్టర్ గారు ఒప్పుకోలే. వరకే ఇచ్చినారు, దానికి తలాలే తోకలే. ఎందుకంటే ఇస్రాయేల్ గారిని తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేయించాం పాస్టర్ని. ఆయన ఏమన్నాడంటే ఆ స్థలాన్ని మా పేరు పెట్టమంటే ఇంకా ఏదైనా స్థలం ఇస్తారేమోనని పెడదామని చూస్తే ఎవరు స్థలం ఇవ్వలేదు. అదే స్థలము. ఎందుకంటే ఆ స్థలం పెడతానికి మాకు ఇష్టం లేదు. పాస్టర్ గారు ఒప్పుకోలా. మేము గమ్ముకున్నాం. మేము ఆ స్థలం వాళ్ళ పేరు పెట్టలేదని మాకు జీతం మేము పెట్టాం ఆపేశారు. ఆ 2 ఏళ్ళు ఇవ్వలా మాకు. ఎందుకంటే ఆ స్థలం వాళ్ళ పేరు పెట్టలేదు కదా. అందుకని మనుషులు నమ్మటి కంటే యెహోవా ఆశ్రయించుట, రాజులు నమ్మటి కంటే యెహోవా నమ్ముట మేలు. మనుషుల ప్రేమ అట్టుంటుంది. అందుకని సమస్తుల మీద, మినిస్ట్రుల మీద ఆధారపడవాకండి, మనుషుల మీద ఆధారపడవాకండి, దేవుని మీద ఆధారపడితే. అందుకని దావీదు అంటాడు, యెహోవాయే నాకు ఆధారము, ఆయనే నా సహాయకుడు. మాకు కూడా ఆయనే ఆధారం, ఆయనే సహాయకుడు. వాళ్ళు 2 ఏళ్ళు ఇవ్వటం ఆపేశారు. ఈలోగా వాళ్ళు వచ్చారనమాట. బొగ్గు కాల్సే వాళ్ళు వచ్చారు. ఆ ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి. మేము ఆడకి పోవాలా. ఒక చిన్న కొట్టం పాక ఉంది. మరీ మాకు తెలుసులేదు, రమణ చూడలేదు, మాకు తెలుసు. మేము ఆ కొట్టం పాకలో చేరినాం. వానొస్తే నీళ్ళని ఎత్తిపోసుకోవాలా. అట్లా చేరి పరిచయం చేసుకుంటా మా స్థలం దగ్గరకు వచ్చి దాంట్లో కొట్టం వేసుకున్నాం. ఆ కొట్టం పక్కనే ఉంటా. ఆ కొట్ట మా స్థలంలో కొట్టం వేసుకున్నాం. చేసుకుంటా మేము పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. అలాగా చర్చి కట్టాలని ఆశ. పాస్టర్కి ఏం లేదు. దేవుడు పోషిస్తా అన్నాడు, ఆహారం ఇస్తున్నాడు, డబ్బులు ఏమి లేవు మా కాడ. అక్కడ ఎవరండి మనకి? ఎరగని ప్రాంతం, ఎరగని ఊరు. ఎవరు బంధువులు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా? ఒక మిషనరీగా పోయి ఆ పరిచర్య ఆ ప్రాంతాలకు పోయి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు 2 ఏళ్ళు సహాయం ఇవ్వటం ఆపేసినారు. మేము దేని మీద ఆధారపడి, దేని వైపు చూస్తూ ఆయన ఒక దర్శనాన్ని ఆధారం చేసుకుని, ఆయన వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఆయన వైపు చూసినాం. అలాగా చర్చికి పునాది వేసినాము, వేసుమట్టం కట్టినాము. ఒక ఆయన మాకు చర్చి కడతానని చెప్పాడు. మోసం చేస్తారన్నమాట. కడతానని చెప్పి పునాది వేస్తానని చెప్తే మేము స్నేహితులందరినీ పిలుచుకున్నాం. అప్పుడు మేము చాలా సిగ్గుపడి, అంటే మనుషులు నమ్ముకుంటే అట్టా ఉంటుంది. మేము సొంతగా చర్చి కట్టుకోవాలని మేము ఆశపడ్డాం.
మా సొంత చేసులతో మేము బేస్ మట్టం తీసుకున్నాం. తీసి మరి బేస్ మట్టం లేపిన తర్వాత అలాగా దేవుడు నాకేం చెప్పాడంటే, ఆనందరావు అక్కడ పుట్టినరోజు చేసుకుంటున్నాం, బాగుండాడు, బాగా చదువుకుంటున్నాడు, నాకు వాడికి 7వ నెలప్పుడు నేను వాడిని కూడా తీసుకుంటానమ్మా అని చెప్పాడు. వాడికి 7వ నెలప్పుడు నాకు చెప్పినాడు, తీసుకుంటానా అని చెప్పినాడు. నాకు వాడు 7వ కానుపు. నాకొద్దు హాస్పిటల్ చెప్పినా నేను, నాకొద్దు ప్రభా, నేను ఇంత బతకను, ఒక్క బిడ్డను కూడా తీసుకున్నావు, మేము సేవ చేసేవాళ్ళం ఎట్టా తలెత్తుకొని తిరగాలి, హిందువుల మధ్య సేవ చేసేవాళ్ళం, ఇక నాకొద్దు అని నేను చాలాసార్లు చనిపోవడానికి ప్రయత్నం చేసిన. దేవుడు నన్ను బలపరిచాడు. మా కుమారుడు చనిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే కుంగిపోతున్నాను అప్పుడు దేవుడు ఒక బాటలు తీసుకొస్తాడు, నూనె బాటలు తీసుకొచ్చి నన్ను అభిషేకిస్తాడు. నాకు అంతా తెలుసు, నేనేం తెలియనట్టుండా. ఎందుకంటే నాకు పాటకు సంబంధించిన 2 వచనాలే పాడతా పాట. ఎందుకంటే ప్రార్థనకు సంబంధించిన మనం పక్క వాళ్ళకి ఇవ్వాలి, మనం గుర్తంగా చేయాలి, పక్కోళ్ళు కూడా చేయాలి, పక్కోళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. మనం ఎంత పొడుగు చేసినాం అనుకో పక్కోడు. అందుకని నేనేం చేస్తాను అంటే పాట పాడిన పాటలు నాకు అన్నీ వచ్చు. నాకు 20-30 పాటలకు అంటస్తాం. నేను బుక్కుని చూసుకోను, నేను వాక్యం చెప్పాలన్నా వాక్యం చేసుకుని వాక్యం చెప్తానే ఉంటా. ఏమీ తెలియనట్టుగా ఉంటా నేను. ఇంకేమో రాదు అమాయకురాలు, ఆయన మమ్మల్ని చదివించలా, అందరిని చదివించింది. అప్పుడు నేను ప్రభుని అడిగిన, ఆయన నాకు నువ్వెందుకు చదివు, అందరిని చదివి, నాకెందుకు నువ్వు చదివు అంటే అప్పుడు దేవుడు నాకు చదివించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను బైబిల్ చదువుతుంటే నేను ఆశ్చర్యపోయి, ఎట్టొచ్చింది ఈ చదువు, ఎట్టొచ్చింది? దేవుడు నాకు చదివించిన, నేను అడిగినాను కాబట్టి. మీలో ఎవరికే చదువు రాపోయినా దేవుడు ఇస్తాడు, అడగండి. దేవుడు నమ్మదగిన వాడు. ఆ ప్రాంతాల్లో పోయి ఒక మిషనరీగా పోయి మరి ఏ బంధువులు లేదు, ఆదరించేవాళ్ళు లేదు, స్నేహితులు ఎవరు లేరు. ఆ బాబుని మాకు ఇచ్చాడు. ఆ బాబు మాకు పరిచర్యకి మరి పాస్టర్కి సైకిల్ ఉండేది. ఆ ఒక దయాకరు పాస్టర్ 30 గ్రామాలు ఉండేవి మండలానికి. ఆ గ్రామాలన్నీ కూడా తిరిగి పరిచర్య, ఆ సువార్తను ప్రకటించేవారు. ఆ గ్రామాలన్నీ కూడా సర్వే చేసేవారు. ఇప్పుడు మా దగ్గర తిరిగిన బాబు పాస్ అయిపోయినాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మ్యారేజ్ అయిన కొడుకు, 2 కొడుకులు సేవ చేస్తున్నాడు. ఎందుకంటే రూపాంటలో చర్చి ఉంది. ఆ చర్చి మేము విడిచిపెట్టేసినాం. ఎందుకంటే వాళ్ళు మా మాట ఇంట్లో మేము చెప్పింది చేయట్లా, వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారు. అందుకని మేము విడిచిపెట్టేసిన తర్వాత మా కాడ రక్షణ ముందుకున్న బాబు అక్కడ చేరి అక్కడ సువార్తని కొనసాగిస్తూ ఉన్నాడు. అలాగా చర్చి బేస్మెంట్ వేసినాము. అలాగా కుమారుడు చనిపోయినాడు. ఇంకెరిగిపోయి వీళ్ళు ఏమంటారు, ఒక బిడ్డను కూడా పోగొట్టుకున్నారు. ఇంకేముంది వీళ్ళకి? అయినా మేము దేవుని విడిచిపెట్టామా? దేవుని విడిచిపెట్టి ఏడకపోతావని నువ్వు ఏడకపోయినా ఆయనే ఉంటాడు. ఎక్కడికి పోయినా ఆయన కన్ను మనం చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మరి ఎక్కడోసారి నేను ఉండొచ్చు, కానీ దేవుని నమ్మకంగా చేయాలి. ప్రాణం ఉన్నంత వరకు. మరి నాకటి మీద చేయబెట్టేవాడు వెనక తిరుగుతాడా? తిరిగితే ఆయన ఆత్మకి సంతోషం ఉండదంట. ఒకరోజు నేను ప్రార్థన చేసి పట్టుకున్న తర్వాత ఆనందరావు చనిపోయిన తర్వాత నాలో ఉన్న ఒక ఆత్మ బలుగుతుంది. మళ్ళీ పిల్లలు నా సేవకుడు ఎడలా ఎడవక కృప చూపాలి. మళ్ళీ పిల్లలు నా సేవకుడు ఎడవక కృప చూపాలని నాలోంచి ఆత్మ మాట్లాడుతుంది. ఒకరోజు నేను పండుకున్నాను ప్రార్థన చేసి. మేము అబ్రహాం గారు ఎలా కుమారుని బలి ఇచ్చాడో మా చర్చి ముందు అప్పుడు బేస్మెంట్ ఉంది. అక్కడ అబ్రహాం గారు ఎలా కర్రలు బేరుస్తూ ఉన్నాడు, అట్లా బేరుస్తూ ఉన్నాం. కుమారుని బలి ఇచ్చాడా? అట్లాగే కర్రలు బేర్చాడు అబ్రహాం గారు. బేర్చాడు కాబట్టి మేము కూడా కర్రలు బేరుస్తున్నాం దర్శనంలో. ఆ తర్వాత పైనుంచి స్వరం వినపడుతుంది, మంచి దాసుడా అని వినపడుతుంది. ఆ తర్వాత మంచి దాసురాలా అని వినపడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు 7 నెలల కుమారుడు తీసుకుంటా అన్నప్పుడు నేనేం దేవుడు బదులు చెప్పలా. ప్రార్థన చేస్తున్నా, ఇచ్చిన కుమారుడిని
దీర్ఘాయుష్ ఇచ్చి కాపాడిన ఆయన అని. నీ సేవ కొరకు ప్రభా నీ సేవ చేయాలి, మా తనందరం కూడా నీ సేవ చేయాలని మరి నేను ఎంతో ఆశపడ్డా అని మంచి దాసుడా మంచి దాసుడు అలా నేను పడింది. ఆ తర్వాత చర్చి ఏమీ లేదు మా కాడ, ఏమీ లేకుండా చర్చిని మొదలెట్టాం. అన్నీ బాధల్లోనే చర్చి కట్టబడింది. అదొకటి రేకులు వేసినాం, పాత రేకులు. మరి దేవుడు దాన్ని ఆస్వాదించాడు, దేవుని సహాయాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. పాస్టర్ గారు ఎప్పుడు 24 గంటలు ప్రార్థనలో ఉంటాడు ఆయన. మా ఇంట 24 గంటలు ఆయనకి శ్రమ వస్తున్నానంగా దేవుడు నాకు చూపించి ఆయనకి సిలువ వేసేసారు. ఆయన్ని యేసుప్రభు ఎట్ట హింసిస్తున్నాడు అట్లా ఆయన హింసిస్తున్న శ్రమలో యేసుప్రభు ఎట్ట కళ్ళ మరి రక్తం కారుతుందో అలా ఆయన రక్తం కారుతున్న సిలువ పండేస్తుంది. ఆయన కూడా సిలువ మీద పండుకొని ఉన్నాడు. ఇలాగా చర్చి ఓపెన్ చేసినాం, బాగానే ఉంది. అందులోకి దర్శనం వచ్చింది. ఎందుకంటే చర్చి పూర్తి చేయకముందు కొట్టంపాకలో కొలిమి ఉంది. కొలిమి అగ్ని చర్చిలోకి వెళ్ళింది. చర్చిలోకి వెళ్ళిపోయిందాం. చర్చి ఓపెన్ చేసాం కాబట్టి ఆ సేవ అనేది అగ్ని అనేది చర్చిలో ఏముంటుంది? అగ్ని మండించు, నాలో అగ్ని మండించిన పాట కూడా ఉంటుంది. ఒక అగ్ని అనేది చర్చిలోకి వెళ్ళిపోయింది. ఇంకా పాస్టర్ సిలువేసినట్టు కనబడ్డాడు. యేసుప్రభు ఎట్ట హింసిస్తున్నాడట, ఆయనకు రక్తం కారిపోతూ ఉంది. ఆయన శ్రమలు స్టార్ట్ అయింది. ఆయనకి టీవీ వచ్చి వెనకంతా కూడా భయంకరంగా ఎవరికి రాకూడదు అన్ని బాధలు అన్నీ అంతా బాధపడి 2016 ఆ విధంగా మేము హాస్పిటల్లో చేరినాం. మా తల్లి మా దగ్గర ఉంది, మాకెవరు లేరు. ఇంకా ఆమె మా తల్లి మా దగ్గర మమ్మల్ని ఏమడిగిందంటే ఒకసారి మా కాడే ఉంది, ఆమెకేం బాధ వేసిందో మీరు ఒంటరోలని అడిగింది. అయినా మేము బాధపడలేం, ఒంటరోలే మేము. దేవుడు ఒంటరికి విడిచిపెడతాడా? మీరు ఒంటరోలని అడిగింది, నేను దానికి బాధపడలా. దేవుడు మాకున్నాడు. ఆ రాత్రి దేవుడు మా హాస్పిటల్లోకి వచ్చేసి మేము హాస్పిటల్ నుంచి రీఛార్జ్ అయ్యాం. రాత్రి దేవుడు వచ్చాడు, ఇంటికి వచ్చేసినాం మేము. అలాగా మాది కొట్టంపాక, భయంకరంగా వర్షము వానైతే భయం. ఎవరన్నా చుట్టాలను రమ్మన్నా కూడా భయమే, ఎందుకంటే వాళ్ళు కూడా వానలో దొరుకుతారు. వర్షము. ఒక ఆయన మాకు రూమ్ కట్టి పెట్టారు 1,00,000 రూపాయలు పెట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చర్చికి కూడా సహాయం చేశాడు. మరి దేవుడు చెప్పాడు వాళ్ళకి రూమ్ కట్టి పెట్టమని. 1,00,000 రూపాయలు పెట్టి ఒక చిన్న రూమ్ కట్టి పెట్టాడు. దర్శనం చూపించాడు మాకు కూడా. ఆ దర్శనం జరిగింది. అలాగా మాకు దేవుడు 20 మంది విశ్వాసాలు ఇచ్చాడు. ఇస్తే వాళ్ళంతా కట్టి హిందువులు అనమాట. వాళ్ళకందరికి మేము బాప్తిసాలు ఇచ్చి మేము వాళ్ళ కోసం గంటలు ప్రార్థన చేసి ఎంతో కష్టపడ్డాం. ఆలోగా ఈ పాస్టర్ గారు బాగోకుండా హాస్పిటల్ తిరుగుతున్నాం. ఆలోగా వాళ్ళలోంచి ఒక పాస్టర్ లేచి వాళ్ళని రాకుండా అక్కడే పైన చర్చి కట్టుకొని బద్దెల్లోనే వాళ్ళు సేవ చేసుకుంటా ఉన్నారు. అదొక బాధ. 10 మంది విశ్వాసాలు రాకుండా ఆగిపోయినారు. పాస్టర్కి బాల అట్లా మేము శ్రమలు పడతా ఉన్నాగా ఏం చెప్పాను దేవుడు, అమ్మా శ్రమలు ఉన్నాయి జాగ్రత్తగానండి, అవన్నీ అనుభవించిన దాకా అప్పుడు పరలోకం అని చెప్పాడు. దేవుని స్తోత్రం. యేసయ్యా నీతో జీవించగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీతో జీవించగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మంచి మా ఎదుట ఇవి ఎన్న తగినవి కావులే. నీవు నాకిచ్చే మంచి మా ఎదుట ఇవి
అట్లా యేసుప్రభు ఏం చెప్పినా అంటే దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. మా శ్రమలు ఉన్నాయి, అన్నీ అనుభవిస్తే పరలోకం అని చెప్పాడు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళిపోయినాడు. ఇంకా నేను ఎన్ని శ్రమలు అనుభవించి అప్పుడు పరలోకం చేరాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డల విషయంలో కూడా దేవుడు నేను మళ్ళా నీకు ఇస్తానని చెప్పాడు. మళ్ళీ నాకు ఇచ్చాడేవలేదా? దేవుడు నమ్మదగినవాడు, ఏ మనుషులు కూడా నమ్మదగినవాడు కాదు. అందుకని దేవుని మీద ఆధారపడండి. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. మనుషులకు అసాధ్యంగా కనపడింది. అందరూ కూడా ఎగతాళి ఏలాకోలం చేసేవాళ్ళు. బస్సహీనత ఆకలి బాధ లోకములో నాకు కరువైనా, బస్సహీనత ఆకలి బాధ లోకములో నాకు కరువైనా, నా వారే నన్ను వేలన చేసిన, నా వారే నన్ను వేలన చేసిన, నా కృప నీకు చాలునంటివే. ఓ యేసయ్యా నీ ప్రేమ కథం నా జీవితమే మార్చినది, నన్ను స్థితిలోకి నడిపినది. హల్లెలూయా. లోకంలో అసహ్యత, వ్యాధుల బాధ, నా వారే నన్ను వేలన చేస్తున్నా, ఆయన కృప నన్ను నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పాస్టర్ గారిని ఆయన కాపాడినాడు. ఓసారి వ్యాధి వచ్చినప్పుడు దేవుడు పట్టించుకొని ఆయన రక్షించాడు, గడ్డ వేసినాడు, దేవుడు పట్టించుకున్నాడు. మళ్ళీ రెండోసారి కూడా ఆయన కిడ్నీ చెడిపోయి ఈ పాపను వేసుకొని హాస్పిటల్ అంటే తిరుగుతా ఒక అనాథిగా, ఒక పిచ్చోళ్ళుగా మా జీవితం చాలా గౌరవం చెప్పాలంటే నేను చెప్పలేకపోతున్నాను. ఆ విధంగా మరి పాస్తలు ఈయన ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ఆదరించినారు. వాళ్ళు సహాయం చేస్తూ, ఏ బలహీనత వచ్చినా కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ, మరి ఎంతో వాళ్ళు ధన సహాయం కూడా చేసేవాళ్ళు. అట్లా పాస్టర్ గారు ఆయన చనిపోతానని ఆడవట్లేదు, కానీ సేవ ఆగిపోకూడదని ఏడుతున్నాడు. నీకేం కాదని చెప్పినా నేను, నీ సేవ ఆగిపోదు. చనిపోతానని ఏడుతారా? సేవ ఆగిపోతానని ఏడుతారా? సేవ ప్రభు అని ఏడుతున్నాడు. కిడ్నీ చెడిపోయి కాళ్ళు వాసి, కళ్ళు కనపడక, బైబిల్ కనపడక, చాలా గౌరవం తెలుసు. కళ్ళు కనపడేవి కాదు, బైబిల్. 2 కళ్ళు కూడా మస్క్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. మేము అక్కడ అడ్మిట్ అయినాము రిమ్స్లో. ఆ పిల్లని వేసుకొని ఆయనకు చూసుకుంటా, ఎవరు పట్టించుకోరు. జనవరిలో 16-17 జనవరికి మా చెల్లి వచ్చింది. మీరు పిచ్చోళ్ళలాగా ఉండాలని అడిగింది. నాకన్నా బలహీనతలు బాధలో ఉండాలని బలపరచాలి, కానీ పిచ్చోళ్ళలాగా ఉండాలని అడిగింది మా చెల్లి. నేనేమనుకోలేము, బాధలు అట్టాడు. నేను ప్రభు చెప్పాడు కదా, మీ శ్రమలు అనుభవించాలా అప్పుడు పరలోకం అని చెప్పి. శ్రమలు అనుభవించాలి కదా, మన పరలోకం కావాలి కదా. అట్టాగా ఆమె వచ్చి మా కాడ ఉంది. ఇంకా ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, అమ్మా నేను బలపరుస్తానని చెప్పాడు. దేవుడు నన్ను బలపరిచాడు. ఆయన చనిపోయిన తర్వాత మరి మా చెల్లెలు, మా అమ్మోళ్ళు వాళ్ళు ఎంతో నన్ను ఆదరించారు. నా కాడు ఉండి మరి 15 రోజులు 20 రోజులు వాళ్ళ పరిచర్య అంతా ఇల్లు ఇచ్చిపెట్టేసి వాళ్ళు నాకు సహాయం చేస్తూ, మా తమ్ముడు కానీ మా మరదలు కానీ వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆదరించారు. వాళ్ళందరూ ఆదరించబడి నేను ఈ విధంగా నిలబడ్డా. లేకపోతే ఎప్పుడు నేను కూడా చనిపోయింది, ఎందుకు ఈ బతుకని. దేవుడు మాకు 10 స్థలాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, మంచి దర్శనం చూపించాడు కాబట్టి మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు. మాకు చర్చి ఇచ్చినాడు, మంచి విశ్వాసం ఇచ్చినాడు, మంచి బోర్లు ఇచ్చినాడు, నీళ్ళని 10 సెంటు స్థలం ఇచ్చాడు దేవుడు. ఎన్ని కష్టాల్లోనే, ఎన్ని బాధలు పడతానే దేవుడు అన్నీ ఇస్తానే ఉన్నాడు. యేసయ్య మాతో ఉన్నాడు కాబట్టి మా శ్రమలుగా యేసయ్య ఉంటే నీ శ్రమల్ని వ్యాధిగా అనిపించింది. యేసయ్య నేను స్వస్థపరచగలిగిన దేవుడు. ఆయన మీద ఆధారపడు, ఆయన వైపు చూడు. ఏ మనుషులు కూడా సహాయం చేయలేరు. వస్త్రహీనత, ఆకలి బాధ, లోకంలో మన కరువైన మనవాళ్ళే మన ఏలం చేస్తారు. ఈ బతికెప్పుడు ఇంటే
నీ కుమారుడు చనిపోయినాడు కదా, వీళ్ళు ఇంకేం చేస్తా, ఒక కుమారుడు కూడా పోగొట్టుకున్నారు అని మరి వాళ్ళ పక్క అమ్మటోళ్ళు నిందలు అవమానాలు ఎన్నో అయినప్పటికైనా దేవుడు ఎన్ని కష్టాల్లో నేను సుఖంలో ఏం కాదు, ఇవన్నీ ఇది మందిరం ఇచ్చిన కష్టాల్లోనే, స్థలం ఇచ్చిన కష్టాల్లోనే, ఇల్లు కట్టుకున్నా కష్టాల్లోనే కన్నీరు కార్చుకుంటూ తిరుగుతూ నేను దేవుడిని అడిగాను. ప్రతిరోజు పచ్చడి చేయాలి అడిగాను కాబట్టి నాకు ప్రతిరోజు పచ్చడి, నేను ప్రతిరోజు పోతా పచ్చడికి. నాకు పెద్ద పెద్ద మేడాములు ఉన్నారు తెలిసిన వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, ఎంతగానో ఆదరిస్తారు, నాకు ఎంతగానో సహాయం చేస్తారు. పరిచర్య సంఘం ఇరిగి పొరుగోళ్ళు అందరూ కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తారు. అక్కడ ఏరియాలో మన పాస్టర్ లేకపోయినా అక్కడ నిలబడి నాకు దేవుడు సేవిచ్చాడు కాబట్టి మరి నేను నిలబడి ఒక లాపు రాకుండా, ఒక లాపుకి వస్తే ఎంతకాలం చూస్తారు వాళ్ళు, చూస్తారా? కొంతకాలం చూస్తారు, కొంతకాలం అయినా ఒక లాపుకు రావాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు దేవుడు సమస్తం ఇచ్చాడు. నేనే 10 మందికి భోజనాలు పెడతాను, నేనే 10 మందికి ఆహారం పెట్టగలిగింది, మా అమ్మను కూడా పోషిస్తున్నా నేను. హల్లెలూయా. నాకు ప్రతిరోజు ఎనీ టైం పరిచర్య, ప్రతిరోజు పచ్చడికి పోతాను నేను. దేవుడు నాకు సకలం సమృద్ధి ఇస్తున్నాడు. దేవుడు నన్ను ఎంతగానో దేవుడు ఆస్వాదించాడు. ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఇంకా చాలా దర్శనాలు ఉన్నాయి, నేను మర్చిపోయినా. ఎందుకంటే ఈ సమస్యల్లో, వ్యాధుల్లో, ఈ బాధలో కొన్ని దర్శనాలు చాలా నన్ను బలపరిచాడు దేవుడు. ఎందుకు చెబుతున్నానంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు వాళ్ళు ఎప్పుడు కూడా అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, అతను తప్పిస్తా, అతను నా ఎరిగినవాడు కనుక అతన్ని గణపరుస్తానన్నాడు. దేవుడు నన్ను గణపరుస్తాడే ఉన్నాడు. నేను ప్రతిరోజు కూడా దేవుడు నాకు పచ్చడి ఇస్తున్నాడు. పచ్చడికి పోతా, ప్రతిరోజుకు వస్తాను చెప్పు. నేను దేవుడిని అడిగినా కాబట్టి ఇచ్చాడు దేవుడు నాకు. ఒకరోజు నేనే బతికేస్తా పోకుండా. మరి పెద్ద పెద్ద మేడాములు ప్రార్థన చేయించుకున్నాను నా చేత. నేను సాక్ష్యం చెప్తానని ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే నాకు వాగ్దానం ఉంది, 10,000 మంది నువ్వు సాక్ష్యం చెప్పాలమ్మా అని చెప్పాడు దేవుడు. నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో కళ్ళు ఇచ్చాడు, ఎన్నో దర్శనాలు ఇచ్చాడు. దర్శనాల ద్వారా, కళ ద్వారా ఇన్ని శ్రమలు పొందుకున్నాం కాబట్టి ఎంత ధైర్యంగా మనం దేవుళ్ళు నిలబడగలుగుతున్నాం. శ్రమలు లేకపోతే ఏం సాక్ష్యం చెప్తావు నువ్వు? నీకు ఆకలి బాధే తెలియదు, అసలు ఏంటో తెలియదు. శ్రమలు వస్తే కదా బాధ తెలిసేది, దేవుణ్ణి అడిగేది. శ్రమ రాకుండా ఏమి కూడా దేవుని మహింపచ్చలేము మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తాడు కనుక అతను నేను తప్పిస్తాను. అతను నాన్న మెరిగిన వాడు కనుక అతను నేను ఆ విధంగా దేవుడు మనం ఎంతగానో ఆస్వాదించాడు. దేవుడు ఇస్తాను నా పాపను కూడా మరి మా మధ్య ద్వారా వాళ్ళ చెల్లి వాళ్ళంతా గొప్ప మేలు చేశారు వాళ్ళు. నేను ఎప్పుడు కూడా వాళ్ళ మేలు మర్చిపోలేను. వాళ్ళు సహాయం చేయాలని నాకు ఎంతో ఆశ, నాకు కొద్దిలోనే సహాయం చేయాలి ఆశ. మరి సంస్థకి వెళ్ళిన వాళ్ళు, ట్రైనింగ్ చేసిన వాళ్ళు విడిచిపెట్టేశారు మమ్మల్ని. వాళ్ళు మళ్ళీ వచ్చి పట్టించుకోవాలి మమ్మల్ని. దేవుడు మమ్మల్ని అంచెలంచెలుగా ఆస్వాదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం.